పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత సమావేశమైన ఇద్దరు నేతలు 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలు జరిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఆయన్ని కలవడం ఇదే తొలిసారి. ట్రంప్తో సమావేశానికి ముందు పలువురు కీలక వ్యక్తులతో మోదీ వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యంతో సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. స్పేస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్తో సహా పలు అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలియజేశారు. అలాగే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. వాల్జ్తో చర్చలు ఫలప్రదంగా సాగాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వాల్జ్ను భారత్కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. అనంతరం ట్రంప్తో భేటీ అయిన మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని అద్భుతమైన నాయకత్వం ఉన్న వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని తెలిపారు. చాలా ఏళ్లుగా మోదీ తనకు గొప్ప స్నేహితుడు అన్న ట్రంప్ ఆయన్ని కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. భారత్తో తమ స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని అన్నారు. త్వరలో భారత్తో ఒక భారీ వాణిజ్య ఒప్పందం జరగనుందని తెలిపారు. భారత్, అమెరికా కలిసి పనిచేస్తే ప్రపంచం ఒక గొప్ప శక్తిగా మారుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.